Hello students, welcome back to my channel. In this video we are going to discuss the squares of number and some shortcut tricks to calculate the squares. Okay, so first చూడండి అమ్మా, ఇక్కడ 1 square అంటే so 1 into 1, so 1 square అంటే ఇక్కడ square, so 1 square అంటే 1 into 1, so 1, so 2 square అంటే 2 into 2, 4, 3 square, so 3 into 3 is 9. అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ we have to multiply, so that means 4 square అంటే ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 4 ని we have to multiply 2 times. 4 into 4 is 16, so 5 square, 5 to 5 25, 6 square 36, 7 square 49, so 8 square 64, 9 square 81, so 10 square 100, 11 square 121, 12 square 144, 13 square is 169, 14 square is 196, 15 square is 225. Okay, so we have to know the square up to 30. Okay, so first 30 squares అనేది compulsory we have to learn. Okay, so ఒకవేళ so suppose if we want to find the 25 square, okay, so 25 square ఇక్కడ ఎంత 625 will get. Okay, 25 square అంటే 625. Okay, so normal మనం find చేస్తే ఎట్లా find చేస్తాం, 25 into 25 we will multiply. Okay, so 25 square hundred we have multiplied 25 into 25, that means 5 5 are 25, 5 2 are 10 plus 2 is 12 and 2 5 are 10 1, so 2 2 are 4 plus 1 is 5, so 5 2 6 ఇట్లా multiply చేస్తాం నార్మల్ గా. Okay, so normally if we multiply we are getting 625. so అదే we have some shortcut tricks to find the square root. so ఇట్లా అంటే ఇప్పుడు చూడండి, suppose ఇక్కడ 1 square value, 1 square అంటే మనకు 1 we have known. Okay, so next 2 square అంటే ఎంత 4, so 3 square is 9, 4 square ఎంత 16, 5 square ఎంత 25, 6 square 36, 7 square 49, 8 square 64, so 9 square ఎంతమ్మా 81. Okay, so 1 square అంటే 1 బదులు ఇక్కడ మనం 0 1 అని రాయొచ్చు. 0 is countless. ఓకేనా, సో 0 1 రాయొచ్చు. సో 2 square అంటే 4 అంటే 0 4 we have to write. 3 square అంటే 0 9. ఓకే, అంటే 2 digit లెక్క రాసినాం ఇక్కడ. ఓకే, సో ఈచ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఇస్ రిటర్న్ as a 2 digit. ఓకే, సో ఇక్కడ 25 స్క్వేర్ అన్నాం. సో 25 స్క్వేర్లో సో ఇక్కడ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ఎంత 25. ఓకే, సో సిమిలర్లీ 2 స్క్వేర్ వీఆర్ గెట్టింగ్ 4 అంటే 0 4 లెక్క రాయొచ్చు కదా. ఓకే, సో 2 స్క్వేర్ ఎంత 0 4, సో 5 స్క్వేర్ ఇస్ 25. ఓకే, సో ఈ 5ని 5 స్క్వేర్ 25 లెక్క రాసినాం, 2ను 2 స్క్వేర్ 0 4 లెక్క రాసినాం. ఓకే, సో ఇక్కడ 0 4 2 5 వచ్చింది. సో వీ హ్యావ్ టు లీవ్ వన్ గ్యాప్, ఒక గ్యాప్ వదిలిపెట్టాడు ఇక్కడ. సో గ్యాప్ వదిలిపెట్టి నెక్స్ట్ 2 5 జా ఎంతమ్మా 10, 10 2 జా 20, సో 20ని ఇక్కడ రాయండి. సో నవ్ యాడ్ దట్, సో 5 2 plus 0 is 2, 4 plus 2 is 6 అంటే you are getting 625. ఓకే, అంటే సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో సింపుల్. సపోజ్ ఇంకోటి ఇఫ్ యూఆర్ దీనికి 27 స్క్వేర్ చూద్దాం. ఓకే, సో సపోజ్ 27 స్క్వేర్, సో ఇక్కడ 7 స్క్వేర్ వాల్యూ ఎంత 49. ఓకే, సిమిలర్ 2 స్క్వేర్ అంటే 0 4. ఓకే, సో 0 4 4 9 వచ్చింది. సో ఒక డీట్ అనేది గ్యాప్ వదిలిపెట్టండి. ఓకే, సో లాస్ట్ 9 అనేది గ్యాప్ వదిలిపెట్టండి. 2 7 ఎంత 14, 14 2 ద 28, సో 28 ఇక్కడ రాసినాం అనుకోండి. సో 9 అండ్ 4 plus 8 ఎంత 12, 4 plus 2 6 plus 1 is 7 అంటే 729. సో స్క్వేర్ ఆఫ్ 27 ఎంత 7, సారీ స్క్వేర్ ఆఫ్ 27 స్క్వేర్ ఎంతమ్మా 729. ఓకే, సో సిమిలర్గా 89 స్క్వేర్. ఓకే, సో సపోజ్ 89 స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, సో 89 స్క్వేర్ అంటే ఇక్కడ 9 స్క్వేర్ ఎంతమ్మా 81. ఓకే, సిమిలర్ 8 స్క్వేర్ అంటే 64, 8 8 జై 64. ఓకే, సో లాస్ట్ డిజిట్ ఒకటి గ్యాప్ వదిలిపెట్టిద్దాం, అంటే 1 గ్యాప్ వదిలిద్దాం. సో 8 9 జా ఎంత 72, 72 2 జా ఎంత 144. ఓకే, 72 2 జా is 144. సో నవ్ యాడ్ 1, 8 plus 4 is 12, 1 carry, 4 plus 4 ఎంత 8 plus 1 is 9, 6 plus 1 is 7 అంటే 291. ఓకే, 7921. సో స్క్వేర్ 89 స్క్వేర్ వాల్యూ ఎంత 7921. ఓకే, సో సిమిలర్ ఒకవేళ 98 స్క్వేర్ ఇఫ్ వాంట్ టు ఫైండ్. ఓకే, సో 98 స్క్వేర్ వాల్యూ ఎంత ఫైండ్ చేద్దాం. ఓకే, సో 8 స్క్వేర్ ఎంతమ్మా 8 స్క్వేర్ is 64 అండ్ 9 స్క్వేర్ వాల్యూ is 81. ఓకే, సో నవ్ ఒక డిజిట్ గ్యాప్ వదిలిపెట్టిద్దాం, అంటే 4ని గ్యాప్ వదిలిద్దాం. 8 9 జా 72 2 జా అగైన్ 144. ఓకే, సో 4 6 plus 4 is 10, 1 plus 4 is 5 plus 1 is 6,
8 plus 1 is 9. So 9604. So 89 square value ఎంత 98 square value ఎంత వచ్చింది నాకు 9604. Okay. So ఈ 2 digits we can calculate like this. Okay. So for 3 digit number చూద్దాం ఒకవేళ. Okay. So in case of 3 digits. Okay. So suppose 209 తీసుకున్నా 209 square. ఓకే సో 209 స్క్వేర్ తీసుకున్నప్పుడు సో లాస్ట్ ఈ 2 డిజిట్స్ ఉన్నాయి కదా ఈ 2 డిజిట్స్ని ఒక సెట్ లెక్క రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. ఓకే సో 209 అంటే 2 డిజిట్స్ని ఒక సెట్. సో ఇక్కడ మనకు 09 అంటే 900 కదా సో 9 స్క్వేర్ వాల్యూ. సో ఇక్కడ 209 అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డాషెస్ పెట్టేద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటి 3 డాషెస్. ఓకే సో 3 డాషెస్ పెట్టినాక ఈచ్ డాష్లో ఎంత ఉండాలంటే 2 డిజిట్స్ ఉండాలి. ఈచ్ సెట్లో 2 డిజిట్స్ ఉండాలి. ఓకే సో 3 సెట్స్ తీసుకున్నాం. సో 09 అంటే ఎంత ఇక్కడ మనకు 900 కదా సో 9 స్క్వేర్ ఎంత వాల్యూ 81. ఓకే అండ్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. ఓకే సో 2 స్క్వేర్ వాల్యూ ఇస్ 4 ఆర్ 04 తీసుకున్నాం. ఓకే సో 2 ఇంటూ 09 ఎంత 900 కదా 2 ఇంటూ 9 ఎంత 18 2 జా ఎంత 36 అంటే 43681. సో 209 స్క్వేర్ వాల్యూ ఎంత 43,681 వస్తుంది వాల్యూ. ఓకే సో సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ఏ వాల్యూ 312 స్క్వేర్ తీసుకున్నాం. ఓకే సో 312 స్క్వేర్. సో ఇక్కడ 12 స్క్వేర్ సో లాస్ట్ 2 డిజిట్స్ని ఒక సెట్ లెక్క తీసుకున్నాం కదా సో 12 స్క్వేర్ వాల్యూ. సో 3 డాషెస్ తీసుకోండి ఫస్ట్. సో 12 స్క్వేర్ అంటే 144 అండ్ 3 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 9. ఓకే సో 12 స్క్వేర్ అంటే 144 3 స్క్వేర్ అంటే 9 కదా. సో ఇక్కడ 3 ఇంటూ 12 ఇంటూ 2. ఓకే సో 3 ఇంటూ 12 ఇంటూ 2. ఓకే సో 12 3 జా ఎంత 36 2 జా ఎంత 72. ఓకే సో 36 2 జా 72 వచ్చినాక సో ఇక్కడ ఈచ్ డాష్లో ఎంత ఉండాలి ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే కదా ఉండాల్సింది. సో ఇక్కడ 1 అనేది ఏమవుతుంది క్యారీ అంటే 1 ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోతుంది. సో 72 ప్లస్ 1 ఎంత 1 ఇక్కడికి వచ్చేసి యాడ్ అయిపోతుంది. సో 9 ఇక్కడ 72 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఎంత 3 కదా 73 44. ఓకే సో 97,344. సో 312 స్క్వేర్ వాల్యూ ఎంత 97,344 వచ్చింది. ఓకే సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ 329 స్క్వేర్ తీసుకుందాం. ఓకే సపోజ్ 329 స్క్వేర్ తీసుకుందాం. సో ఇక్కడ 29 స్క్వేర్ సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ 3 డాషెస్. ఓకే సో 29 స్క్వేర్ అంటే 29 స్క్వేర్ వాల్యూ ఇఫ్ యూ డోంట్ నో. సో 29 స్క్వేర్ వాల్యూ ఎంత మనకు యాక్చువల్గా 841 వస్తుంది. ఓకే సో 841 వస్తుంది. 841 అంటే సో 841 ఇక్కడ రాసినాం. సో 3 స్క్వేర్ అంటే 9 రాసినాం. ఓకే సో 3 ఇంటూ 29 ఇంటూ 2. ఓకే సో 3 ఇంటూ 29 ఇంటూ 2. సో ఎంత 87 ఇంటూ 2. ఓకే సో 3 ఇంటూ 29 ఎంత 87 ఇంటూ 2. 2 7 14 2 16 ప్లస్ 1 70 అంటే 174 వచ్చింది ఇక్కడ. ఓకే సో ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఏముండాలి ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి కదా ఈచ్ లైన్లో. ఓకే సో ఈచ్ బార్లో ఓన్లీ 2 డిజిట్స్ ఉండాలి. సో ఈ 8 వచ్చి ఇక్కడ క్యారీ అవుతుంది. సో ప్లస్ 8 అయిపోయింది ఇక్కడ. సో 4 ప్లస్ 8 ఎంత 12 అంటే 1 క్యారీ. సో 7 ప్లస్ 1 అంటే 8 అంటే 182 వచ్చింది. ఓకే ఇటు 41 ఇటు 9 ఉంది. ఓకే సో 9 182 41 ఉంది కదా. సో ఇక్కడ ఈచ్ బార్లో ఏముండాలి ఓన్లీ 1 డిజిటే కదా 2 డిజిట్సే కదా ఉండాల్సింది. సో ఇక్కడ 182 ఉంది అంటే 1 ఏమైతే ఇటు వచ్చి క్యారీ అయిపోతుంది. ఓకే సో 9 ప్లస్ 1 అయిపోతుంది. ఓకే ఈ 1 ఇటు వచ్చి క్యారీ లెక్క అయిపోతుంది. సో 9 ప్లస్ 1 ఇస్ 10 82 41. ఓకే సో 10 82 41 అంటే 1,08,241. ఓకే సో 329 స్క్వేర్ వాల్యూ ఎంత 108,241. ఓకే సో సిమిలర్గా ఒకవేళ మనకి వాల్యూ తెలియలేదు 329 స్క్వేర్ అంటే ఇక్కడ 29 స్క్వేర్ వాల్యూ డోంట్ నో. ఓకే సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ నెంబర్ 378 అని తీసుకున్నాం. ఓకే సో 378 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 78 స్క్వేర్ వాల్యూ వీ డోంట్ నో. సో వీ హ్యావ్ అనదర్ మెథడ్ టు ఫైండ్. సో చూద్దాం లెటర్ డిస్కస్ ద మెథడ్. ఓకే ఓకే సో మనకు 29 స్క్వేర్. ఓకే సో 29 స్క్వేర్ అంటే ఇక్కడ సో ఇది నియరెస్ట్ టెన్స్ ఏముందాం ఇక్కడ +1 -1 యాడ్ +1 యాడ్ చేస్తే 30 వస్తుంది. ఓకే సో +1 -1 లెక్క తీసుకుందాం. ఓకే సో 29 + 1 29 -1.
ఓకే. సో 29 ప్లస్ 1 29 మైనస్ 1 పక్కన. సో ఇది ఏదైతే మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినామో ఆ డిజిట్ని ఏం చేద్దామంటే స్క్వేర్ చేయాలి. ఓకే. సో ఆ డిజిట్ని ఏం చేద్దామంటే ఇక్కడ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వాల్యూ ఎంత 1 కదా. సో 1 స్క్వేర్ 1 ఇక్కడ రాసినాం. ఓకే. సో 29 ప్లస్ 1 ఎంత 30. ఓకే. సో ఇంటూ 29 మైనస్ 1 ఎంత 28. సో ఇక్కడ పక్కన 1 ఈజ్ రిమైన్. ఓకే. సో ఇక్కడ ఈ 0 పోవడానికి మనం ఏం చేసినామంటే ఒక 0తో డివైడ్ చేసినాం. ఓకే. సో 10తో డివైడ్ చేసినాం. సో 10తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే 28 పక్కన ప్లేస్ ఈ నెంబర్ 10తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ చేస్తుంది. 0 ఈజ్ క్యాన్సిల్. సో 3 ఇంటూ 28. సో ఈ 1 10తో డివైడ్ చేసినాం కాబట్టి 1 0 ఉంది కాబట్టి డినామినేటర్ ఈ 10 యాజ్ 1 యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. సో 3 ఇంటూ 28. సో 3 8 24 4 2 3 2 6 ప్లస్ 2 ఈస్ ఎంత 8. సో 841 వచ్చిందా సేమ్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్. సో ఇప్పుడు 29 స్క్వేర్ ఉంది. ఓకే. సో నియరెస్ట్ టెన్స్ ఏముంది దీనికి 30 కదా. అంటే ఇక్కడ 1 యాడ్ చేసినాం ప్లస్ 1 అగైన్ మైనస్ 1 యాడ్ చేసినాం. ఓకే. సో 29 ప్లస్ 1 ఇంటూ 29 మైనస్ 1 చేసినాక సో ఇది ఏదైతే యాడ్ చేసి సపరేట్ చేసినాం ఆ నెంబర్ని మనం స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ అంటే వాల్యూ ఏమొచ్చింది మనకు 1 కదా. సో ఇది 29 ప్లస్ 1 ఎంత 30 ఇంటూ 29 మైనస్ 1 ఎంత 28. ఓకే. సో ఇక్కడ బై 10 చేస్తే 0 క్యాన్సిల్ అయింది కదా. సో బై 10 చేసినాం కాబట్టి 0 క్యాన్సిల్ అయింది. సో 3 ఇంటూ 28 మిగిలింది. ఓకే. సో ఇక్కడ బై 10 అంటే 1 0 చేసినాం కాబట్టి 1 డిజిట్ యాజ్ ఇట్ ఈస్ దీని పక్కన ప్లేస్ చేసుకోవచ్చు. అంటే 1 డిజిట్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే. సో 3 ఇంటూ 28 ఎంత వచ్చింది మనకు 84 పక్కన ఈ 1 ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో సిమిలర్గా సో సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ఎ నెంబర్ 209 తీసుకుందాం ఇంతకుముందు లెక్క. ఓకే. సో ఇంతకుముందు మెథడ్లో ఏం చేసినాం మనం యాక్చువల్గా. సో ఈ 2 డిజిట్ను దీన్ని స్క్వేర్ చేసినాం. ఓకే. సో అంటే 3 బార్స్ తీసుకున్నాం. 9 స్క్వేర్ అంటే 81. సో 2 స్క్వేర్ అంటే 4 తీసుకున్నాం ఇంతకుముందు మెథడ్లో. ఓకే. సో 2 9 8 2 36 ఇట్లా చేసినాం అంతే కదా. 43,681 అని చెప్పేసి ఇంతకుముందు మెథడ్లో చేసినాం. సో సేమ్ ప్రాబ్లం ఇప్పుడు 209 హోల్ స్క్వేర్. ఓకే. ఈ మెథడ్లో చేసినాం అనుకోండి. ఓకే. సో సేమ్ మెథడ్లో చేసినాం సపోజ్. సో ఇక్కడ 209 అంటే దీనికి నియరెస్ట్ టెన్స్ ఏముంది -9 చేయొచ్చు +9. ఓకే. సో -9 +9. సో ఇలా 209 లెక్క 9 తీసేస్తే ఎంత 200. ఓకే. అండ్ 209 కు 9 యాడ్ చేద్దాం. సో 209 ప్లస్ 9 ఇంటూ 209 మైనస్ 9 పక్కన 9 ఏదైతే నెంబర్ యాడ్ చేసి సపరేట్ చేసినామో ఆ నెంబర్ను స్క్వేర్ అంటే 9 స్క్వేర్ వాల్యూ ఎంత 81. ఓకే. సో ఇక్కడ 209 ప్లస్ 9 ఎంత 218 ఇంటూ 209 మైనస్ 9 ఎంత 200. సో పక్కన 81 ఉంది. ఓకే. సో ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తే 2 డిజిట్స్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో డివైడెడ్ బై 100 చేసినాం కాబట్టి ఈ 81 అనేది యాజ్ ఇట్ ఈస్ అంటే ఇక్కడ 2 డిజిట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దీని పక్కన ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో డివైడెడ్ బై 100 చేస్తే ఏం మిగిలింది 218 ఇంటూ 2 మిగిలింది. సో దీని పక్కన యాజ్ ఇట్ ఈస్ ఏం ప్లేస్ చేయొచ్చు 81 అనేది ప్లేస్ చేయొచ్చు. ఓకే. సో 218 ఇంటూ 2 ఎంత 2 8 16 6 1 2 1 2 ప్లస్ 1 is 3 2 2 is 4. సో 436 పక్కన 81. ఓకే. సో 209 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది సేమ్ వాల్యూ వచ్చిందా 43681 అంటే 43681 సేమ్ వాల్యూ విల్ బి అప్డేట్ ఈ మెథడ్. దిస్ ఈజ్ వన్ మెథడ్ ప్రీవియస్ మెథడ్ ఫస్ట్ చెప్పిన మెథడ్ సెకండ్. ఓకే. అండ్ దిస్ ఈజ్ ద అదర్ మెథడ్. సో ఈ మెథడ్ వీ కెన్ బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఈ మెథడ్ ఏంటంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం సపోజ్ 378 స్క్వేర్ తీసుకుందామమ్మా. ఓకే. సో 378 స్క్వేర్. సో ఇక్కడ 378 స్క్వేర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ మెథడ్లో ఇక్కడ 3 డాషెస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈ 78 1 సెట్ లెక్క తీసుకుంటే 78 స్క్వేర్ అంటే వీ మే డోంట్ నో దిస్ వాల్యూ. ఓకే. సో 78 స్క్వేర్ అంటే మళ్ళీ వీ కెన్ మెథడ్ యూజ్ చేస్తే ఇట్ బెటర్ టు యూజ్ దిస్ మెథడ్. సో చూద్దాం ఈ మెథడ్లో ఎట్లా చేద్దాం. ఓకే. సో 378 ఇట్ నియరెస్ట్ 100 ఏంటిది +22 యాడ్ అయితే 400 వస్తుంది -22. సో +22 -22 వీ కెన్ డూ. ఓకే. సో 378 + 22 ఇంటూ 378 -22 పక్కన ఏదైతే యాడ్ చేసి సపరేట్ చేసినామో దాని స్క్వేర్ అంటే 22 స్క్వేర్ వాల్యూ ఎంత 484. ఓకే. సో 484 తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ 378 + 22 ఎంత 400. సో 378 - 22 ఎంత 8 - 2 is 6 7 - 2 is 5 and 356 పక్కన 484
4 ఉంది. ఓకే, సో ఇక్కడ 100 ఉంది కాబట్టి 400 ఉంది కాబట్టి బై 100 చేసినాం అనుకోండి, 2 zeros వీ కెన్ క్యాన్సిల్. సో 2 zeros క్యాన్సిల్ చేసినాం అనుకో, ఓన్లీ ఈ 2 digits మాత్రమే సేమ్ లెక్క రిమైన్ అవుతాయి, అంటే ఈ 4 మాత్రం ఇటు క్యారీ అవుతుంది. సో 4 into 356 పక్కన ఏంటి 484. సో ఫస్ట్ ఇది మల్టిప్లై అండి, 4 into 356. ఓకే, 4 6 are 24, 4 2, 4 5 are 20 plus 2 22, 2 2, 4 3 are 12 plus 2 the 14. సో 484. సో ఇక్కడ బై 100 చేసినాం కాబట్టి 2 digits అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, అండ్ ఈ 4 మాత్రం ఇటు క్యారీ అవుతుంది. ఇటు ఉన్న 4 ఇటు వచ్చి ప్లస్ 4 అవుతుంది. సో 4 plus 4 ఎంత ఇక్కడ 8. సో 142884. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 378 square. Okay, so similarly we can find one more problem. Okay, so next చూద్దాం ఒకటి. సో 1295 square with. ఓకే, సో 1295 square. ఇప్పుడు ఇట్స్ నియరెస్ట్ వాల్యూ ఎంత, +5 -5 యాడ్ చేయొచ్చు, అంటే 1300 అవుతాయి కాబట్టి. ఓకే, సో +5 and -5 we are doing. ఓకే, సో ఇక్కడ 1295 + 5, 1295 - 5. ఇక్కడ ఏదైతే యాడ్ చేసినా సపరేట్ చేసినామో అది స్క్వేర్, అంటే 5 square ఎంత వాల్యూ 25. ఓకే, సో 1295 + 5 అంటే 1300 into 1295 - 5 ఎంత 1290 25. ఓకే, పక్కన ఈ 25 మనం. సో ఇక్కడ బై 100 చేసినాం అనుకోండి, 2 digits క్యాన్సిల్ అయిపోతాయి. సో బై 100 చేసినాం కాబట్టి ఇవి రెండు మల్టిప్లై చేసి 13 into 1290 మల్టిప్లై చేసినాక ఈ 2 digits యాజ్ ఇట్ ఈజ్ దీని పక్కన ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో 1290 into 13 అంతే కదా. సో 129 into 13 చేయండి, 3 9 27, 7 2 3 2 6 plus 8 3 1 3. సో 129 ఇంత 6. సో 16770 పక్కన 25 యాజ్ ఇట్ ఈజ్ ప్లే చేయొచ్చు. సిన్స్ ఇక్కడ బై 100 చేసినాం కాబట్టి 2 digits అనేది దీని పక్కన యాజ్ ఇట్ ఈజ్ ప్లే చేయొచ్చు. అంటే 1677025 is the value of 1295 square. ఓకే, ఓకే నెక్స్ట్ ఒకవేళ 11 square వాల్యూ. ఓకే, సో 11 square వాల్యూ వి నో దట్ 121. ఓకే, సో 121 అది. సో 11 square అంటే 11 square 111 square. ఓకే, 111 square. సో ఈ మోడల్ వచ్చింది అనుకోండి, ఫైండ్ ద స్క్వేర్ రూట్ అని చెప్పేసి. ఓకే, సో సపోజ్ ఇక్కడ 11 square అన్నాం కదా. సో 2 digits ఉన్నాయి. సో ఇక్కడ 1 2 రాయండి, 2 digits కాబట్టి 12. ఓకే, సో 1 తర్వాత 2 కదా. సో 2 digits కాబట్టి 1 2 12 రాసినాం, 2 digits రాసినాం. నెక్స్ట్ 2 తర్వాత 1 తర్వాత 2 ఇంక్రీజ్ అయింది కదా, నెక్స్ట్ డిక్రీజ్ కావాలి అంటే 1. 2 తర్వాత ఏమొస్తాయి మళ్ళీ డిక్రీజ్ అంటే 1. నెక్స్ట్ 311 square అన్నాం. ఓకే, సో 311 square కాబట్టి 1 2 3 రాసినాం. ఓకే, 3 digits ఉన్నాయి ఇక్కడ, 1 2 3 3 digits ఉన్నాయి కాబట్టి 1 2 3 రాసిస్తాం. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ 3 తర్వాత ఏం చేయాలి, మళ్ళీ డిక్రీజ్ అవ్వకుండా 3 తర్వాత తగ్గేది మళ్ళీ 2, మళ్ళీ అగైన్ 1 డిక్రీజ్. సో 1. సో 1 2 3 2 1 is the value of 311 square. సిమిలర్గా 41 square ఉన్నాయి, అంటే 1111 square ఇచ్చింది అనుకోండి సపోజ్. ఓకే, సో సిన్స్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 అంటే 4 ones ఉన్నాయి కాబట్టి 4 digits. ఓకే, సో అంటే 1 2 3 4 తీసుకున్నాం. ఓకే, సో 1 2 3 4. సో తర్వాత ఆఫ్టర్ 4 ఏం కావాలి, అగైన్ ఇట్ హ్యాస్ టు డిక్రీజ్. సో 4 తర్వాత మళ్ళీ తగ్గేది 1 తగ్గితే 3, నెక్స్ట్ 1 డిక్రీజ్ చేస్తే 2, నెక్స్ట్ 1 డిక్రీజ్ చేస్తే 1. ఓకే, సో 1 2 3 4 3 2 1 is the value of 1111 square value. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ 5 ones ఇచ్చిండు అనుకో, 1 2 3 4 5 ones ఇచ్చి హోల్ స్క్వేర్ ఇచ్చిండు. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 హ్యావ్ టు 1 2 3 4 5 రాసినాం. సో 5 తర్వాత మళ్ళీ ఇట్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్. ఓకే, సో 5 తర్వాత నెక్స్ట్ 4, తర్వాత తగ్గితే 3, తర్వాత 2, తర్వాత 1. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ సపోజ్ 101 హోల్ స్క్వేర్ ఇట్లుంది. ఓకే, 101 హోల్ స్క్వేర్, 1001 హోల్ స్క్వేర్, 10001 హోల్ స్క్వేర్ ఈ టైప్లో ఉంది అనుకున్నాము. ఓకే, సో వీ నో దట్ 11 square is 121 అంతే కదా. సో ఇక్కడ 101 హోల్ స్క్వేర్ అన్నాం, 101 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఒక 0 తీసేస్తే ఏమవుతుందమ్మా, 11 square కదా. ఓకే, సో 0 0 ఏమైతే 11 square అవుతుంది, అంటే 11 square వాల్యూ ఎంత 121.
ఓకే. సో ఇక్కడ 121 రాదు. ఓకే. సో 121 రాసినాక సో సిన్స్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో, 2 గ్యాప్స్లో ప్లేస్ చేయాలి. ఓకే. సో 10201 is the value of 101 square. సో సిమిలర్గా 1001 హోల్ స్క్వేర్ అన్నాం. సో ఇక్కడ 2 జీరోస్ రిమూవ్ చేస్తే 11 స్క్వేర్ అంటే 121 కదా. సో 121 రాయొచ్చు ఇక్కడ. ఓకే. సో 121 రాసినాక సరే ఇక్కడ ఎంత ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 1కు 2 మధ్యలో 2 జీరోస్ ప్లేస్ చేయండి. మళ్ళీ 2కు 1 మధ్యలో అగైన్ 2 జీరోస్ ప్లే అవుట్ ప్లేస్. ఓకే. సో సిన్స్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ 2 ఇక్కడ 2 జీరోస్ అనేది ప్లే చేసినాం. ఓకే. నెక్స్ట్ 10001 హోల్ స్క్వేర్ అన్నాం. అంటే ఇక్కడ 3 జీరోస్ అనేది రిమూవ్ చేస్తే 3 జీరోస్ అనేది రిమూవ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుందమ్మా 11 స్క్వేర్ అంటే 121 కదా సేమ్. సో 121. సో గ్యాప్ ఇచ్చి రాయండి. సో ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1కు బిట్వీన్ 1 and 2 వీ హ్యావ్ టు ప్లేస్ 3 జీరోస్ అండ్ బిట్వీన్ 2 and 1 ఆల్సో 3 జీరోస్. ఓకే. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10001 హోల్ స్క్వేర్. ఓకే. సో in this way you can find the squares of a number by using some these shortcut tricks. Okay. So this is all about today's topic. For more videos please like, share and subscribe our channel.